మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. ప్రస్తుతం మనము తెలంగాణలో వేములవాడ అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ అని ఒక శివుడి టెంపుల్ ఉంది. ఒక 15 ఇయర్స్ ముంగట నేను నా వైఫ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం మై ఫ్రెండ్స్. అప్పుడు దైవభక్తి బాగుండేది నాకు కూడా. అంతా మంచి జరగాలి దేవుడా అని చెప్పేసి జస్ట్ మనసులో కోరుకున్నాను నేను. నా వైఫ్ మాత్రం ఒకవేళ అంతా మంచి జరిగితే మేము పెళ్లి చేసుకుంటే మళ్ళీ మేమిద్దరం కలిసి ఇక్కడికి వస్తాము, దర్శనం చేసుకుంటాం అని చెప్పేసి మొక్కుకుంది. అది 15 ఇయర్స్ ముంగట సంగతి చెప్తున్నాను నేను. దాని తర్వాత మేము యూఎస్ పోయినాము, అక్కడనే పెళ్లి చేసుకున్నాము, కిడ్స్ ఉన్నారు, అంతా మంచి అయిందని చెప్పేసి తనకి మనసులో ఆ ఫీలింగ్ వచ్చి ఈ మొక్కు తీర్చుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నది. ఇప్పటికి కుదిరింది. సో పోయి దర్శనం చేసుకుందాము, ఈ టెంపుల్ చూపిస్తా, ఇక్కడ ఏం సంగతి ఏం నడుస్తుంది అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏం హోటల్స్ ఉంటాయి, ఏం సంగతి అని చెప్పేసి నేను పెద్దగా రీసెర్చ్ చేయలేకపోయినాను. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినాను, దగ్గరలో ఏం హోటల్స్ ఉన్నాయని చెప్పేసి చూసినాను. వాటిలో రేటింగ్స్ దేనికి మంచిగా ఉన్నాయని చెప్పేసి చూస్తే ఈ యొక్క హోటల్ మాత్రం 4 రేటింగ్ వరకు ఉన్నది మై ఫ్రెండ్స్. ఒక 200 మంది ఏమో రేటింగ్ ఇచ్చినారు. ఐ థాట్ ఇట్ విల్ బి గుడ్ అని చెప్పేసి అనుకున్నా. ఐ మీన్ గుడ్, ఇట్స్ బెటర్ ఓన్లీ. ఈ రూమ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ 2500 రూపాయలు పర్ రూమ్ పడింది. నేను నా వైఫ్ ఉన్నాము ఒక ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఉన్నారు రెండో ఫ్యామిలీ, మా అత్త మామ ఉన్నారు మూడో ఫ్యామిలీ. సో 3 రూమ్లు బుక్ చేసిన. 2500 చొప్పున 7500 రూపాయలు అయింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇరాన్ వార్ నడుస్తుంది కదా, దానివల్ల బయట గ్లోబల్లో ఆయిల్ అనేది కొంచెం రేట్ అనేది పెరిగింది. $70 పర్ బ్యారెల్ ఉండేది, ఇప్పుడు 110, 120 దాకా నడుస్తున్నది. దానివల్ల ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతా అన్ని కంట్రీస్ లో కూడా ఆయిల్ రేట్ అనేది చాలా చాలా పెరిగిపోయింది. మన ఇండియా కూడా పెరగాల్సి ఉండే, కానీ ఎందుకు పెరగలేదో నాకు తెలియదు. నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇండియా దగ్గర మంచిగా రిజర్వ్స్ ఉన్నాయి, అందుకోసమే వాళ్ళు ఒక 14 డేస్ అయింది వార్ స్టార్ట్ అయ్యి, అయినా కానీ మనకి ₹1 కూడా పెట్రోల్ రేట్ పెరగలేదు. అది కాకుండా బయటకు పోతే పెట్రోల్ కూడా మనకి ఈజీగానే దొరుకుతున్నది. అంటిల్ వి రీచ్డ్ సిద్దిపేట దగ్గరకు వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టిద్దామంటే ఫస్ట్ బంక్ ఏమో మొత్తం నిండిపోయింది, సెకండ్ బంక్ ఇంచుమించు అట్లనే నిండుతున్నది, థర్డ్ బంక్ దగ్గర పెట్రోల్ లేదు, ఫోర్త్ బంక్ దగ్గర పెట్రోల్ లేదు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఏరియాస్, ఈ ఏరియాస్ లో పెట్రోల్ అనేది చాలా తక్కువగా దొరుకుతున్నది. ఆ తక్కువ దొరకడానికి కూడా రీజన్ ఏంటంటే బయట ఆయిల్ దొరకట్లేదు, ఆయిల్ అనేది ఇంకా దొరకదు అనే భయంతో మనిషి లీటర్ అవసరం అయితే 10 లీటర్లు కొనుక్కుంటాడు. ఆ కంగారులో ఎక్కువ కొనేసుకోవడం వల్ల కొన్ని ఏరియాలు మాత్రం మనకి ఆయిల్ అనేది దొరకట్లేదు. సిద్దిపేట ఈజ్ వన్ ఆఫ్ ద ఏరియా. ఇక్కడికి వచ్చేటప్పుడు అది ఒకటి దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ మాత్రం గట్టిగా కొట్టించుకొని రండి, ఓకేనా? అది సెకండ్ పాయింట్. సో రూమ్ చూపిస్తా, లెట్స్ గో. అది తీసుకున్నాము, ఇది తీసుకున్నాము, ఇది కూడా తీసుకున్నాము. ఇట్లా ఎంటర్ కాగానే ఒక కౌచ్ వేసిండు, 2 సీట్లు, ఈడొక కౌచ్. అంత మంచిగా ఏం లేదు, చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి. సో కూర్చొనికి అంత కంఫర్టబుల్గా అనిపించదు. ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బెడ్రూమ్ ఉన్నది, 2 చిన్న చిన్న బెడ్లు ఉన్నాయి, ఒక బెడ్ టేబుల్ సైడ్కి వేసిండు. ఏమైనా పెట్టిండు అది ఇలా ఏం లేదుగా, ఓకే. వెనకాల బోర్డు మంచిగానే ఉన్నది, డిజైన్ ఆల్ ఓవర్ది కూడా పెట్టినాడు, అది కూడా ఓకే. దీనిలో కూడా ఏం లేదు. ఈడొక బీరువా ఉన్నది, దీనిలో కూడా ఏం లేదు. ఆడొక ఏసీ ఇచ్చిండు, ఏసీది అయితే 2500, నాన్ ఏసీ అయితే 2000. ఆడొక బాత్రూమ్ ఉన్నది, ఆడొక అద్దం ఉన్నది, ఈడొక టేబుల్ ఉన్నది, మన బ్యాగ్ ఉన్నది, ఈడొక టీవీ కూడా ఉన్నది మై ఫ్రెండ్స్. సంస్కృతి వాళ్ళు వరంగల్ నుంచి స్టార్ట్ అవుతున్నారు, మేము మాత్రం జగ్గేపేట నుంచి వచ్చినాము. కింద ఒక డైనింగ్ హాల్ ఉన్నది, సంస్కృతి వాళ్ళు ఫుడ్ తెస్తున్నారు. ఆ డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని ఆ ఫుడ్ తినేసి పైకి వచ్చి పడుకున్నామా, పొద్దుగల స్నానం చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినామా, అంతవరకే మనకు కావాలి కాబట్టి ఇది నడుస్తుంది మనకి. బాగున్నావా అక్కి? పార్వతి అమ్మ, పార్వతి టేకులపల్లి దాకా వచ్చిందా? ఓకే, నైస్ నైస్ నైస్. లెట్స్ గో టు హోటల్, లెట్స్ గో. అన్న సతీష్ అన్న ఎలా ఉన్నారు? ఉంటా మంచినా, జబర్దస్త్. పార్వతి గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నారు. అత్తగారు బాగున్నారా? ఓకే. మామగారు తెలుసు కదా మీకు. పార్వతి, అవునా? పార్వతి కమ్ విత్ యూ. ఓకే, ఎక్కడ పోదాం? ఎక్కడ పోదాం? అమ్మ ఎడుగురు ఎట్టుతున్నారా నాయన? సిట్ కాదు, పైన హోటల్ లోకి వెళ్ళిపోదాం. యా, పైన పోదామా? దిస్ ఇస్ ద, యా, ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ లవ్ ఇట్, బట్ దిస్ ఇస్ ద హోటల్ వి ఆర్ స్టేయింగ్ టునైట్. ఓకే, యా. బ్రో నేమ్ ఇస్ రమేష్. సే నైస్ టు మీట్ యు రమేష్ అన్న. నైస్ టు మీట్ యు రమేష్. ఏం సంగతులు మేడం? ప్రాణం మంచి జరిగిందా? ఆల్ గుడ్. ఫైనల్లీ నెరవేర్చుకుంటున్నావు కళ. అవునా? నైస్ నాన్న. ఎప్పుడు తీసుకున్నావే? టేకులపల్లి. ఓకే,
వాడు చూడ వచ్చా బడి ఆల్ ఓకే ఓకే తెచ్చుకోపో బ్యాగ్ అక్కడ ఉంది పో తెచ్చుకోపో వీడికి కూడా ఉన్నదా బ్యాగ్ అరే అభియాన్ యా వాడి బ్యాగ్ ఏది అగో వాడు బాధపడుతున్నాడు నాన్న పో వన్ బ్యాగ్ ఇపో ఓ ఇదేరా వచ్చినావు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Started out so small, we drank and then we talked. She got to know me, I got to know her, and suddenly it's war. Then peace are on and off. She's getting to me, I'm getting to her. Here's what I've been thinking, here's what I would do. When two people are sinking, you should get them out the pool. Here's what I've been thinking, I don't know what else to do, so I'm forever calling her truth. She's a roller coaster ride going up, down. I'm forced to feel feelings that I can't fight. Not 20 anymore, gotta realize that I'm too old for puppy love. Where's the fridge? There's no fridge here, Nana. ఇదా నేను ఈ రూమ్లోకి వెళ్ళినా ఇది మందేనా అది కూడా మందే. ఇది కూడా మీరేనా? Yeah, yeah, yeah. Ooh, yeah, yeah, yeah. Ooh, yeah, yeah. We met in July, a summer ride or die. But summer don't last, and neither should we. I won't break down and cry. This happens all the time. నల్లేరు కాడ పచ్చడి, నల్లేరు కాడ గోంగూర, పండు మిరపకాయ పండు మిరపకాయ గోంగూర, గోంగూర, ఇదేమో చిట్టి కాకరకాయలు, చిట్టి కాకరకాయలు, ఇదేమో పచ్చి మామిడికాయలు తొక్కు పచ్చడి, ఇది పచ్చి మామిడికాయల తొక్కు పచ్చడి. ఇదేమో పెరుగు. ఓకే పర్ఫెక్ట్. So I'm forever calling her truth. She's a roller coaster ride going up, down. I'm forced to feel feelings that I can't fight. Not 20 anymore, gotta realize that I'm too old for puppy love. Heart is getting weaker by the years now. Can't take it anymore, I need a time out. Not 20 anymore, gotta realize that I'm too old for puppy love. Yeah, yeah, yeah. మీరు ఎన్నిసార్లు వచ్చారు అత్తయ్య అసలు వేములవాడకి? టెంపుల్ పేరు అఫీషియల్గా శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని ఉన్నా సరే రాజన్న టెంపుల్ అంటారు వీళ్ళు. ఈ లోపట రిసెప్షనిస్ట్ ఉన్నాడు కదా, ఆ రమేష్ అన్నతో మాట్లాడినా, ఆయన లోకల్ అట. ఇప్పుడు భీమన్న అని ఒక ఆయన, శివుడిది ఆయనది అవతారం, రాజన్న ఒక అవతారం, రెండు శివుడే. భీమన్న టెంపుల్ ఉంది. భీమన్న చెప్పిండట రాజన్నకి, నా టెంపుల్ పోయి ఒకసారి చూసి రాపో ఎట్లుంది ఏం సంగతి అని. ఆయన ఇక్కడికి వచ్చిండట రాజన్న, ఇంత మంచి టెంపుల్ ఉన్నది నీకు, నేనే ఉంచుకుంటా, ఇది నేనే ఇక్కడ ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఉండిపోయిండట. సో లోకల్స్ చెప్పుకునే స్టోరీ ఏంది, ఇప్పుడు ఏదైతే కొత్త టెంపుల్ ఉందో ఇది రాజన్న వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, కానీ ఒరిజినల్గా అయితే ఆ భీమన్నదే ఆయనది అని. ఓకే, ట్విస్ట్ ఏంటంటే ఈ రెనోవేషన్ పీరియడ్ అని చెప్పేసి ఇది మూసేసి మళ్ళీ భీమన్న దగ్గరికి పంపిస్తున్నారు. అదొకటి ఉన్నదా. ఇంకొకటి ఏంటంటే లోపల దర్గా ఉంటుందట, ఒక దర్గా తెలుసా, అది మళ్ళీ పొలిటికల్ ట్విస్ట్. అది లోకల్స్ ఏంటి ఆల్రెడీ ఉంది కదా, అదేదో సంబంధం ఉంటుంది, ముస్లిమ్స్ మమ్మల్ని అక్కడే ఉంచండి, మాది అక్కడే. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా విజిట్ చేస్తారు వేములవాడ, తెలుసో లేదా నీకు? ముస్లిమ్స్ హిందూస్ సేమ్ లాగా విజిట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు తీసేయడం అని చెప్పేసి ముస్లిమ్స్ వాదన. హిందువులు ఇది సమాధి లాగా ఉంటుంది కదా, టెంపుల్లో ఎందుకు, గర్భగుడిలో ఎందుకు అనేది వీళ్ళ వాదనట. అది కేసు నడుస్తున్నది. సో లోపల ఏంటంటే ఏం జరుగుతున్నది, వాళ్ళు మారుస్తున్నారా లేదా అనేది ఎవ్వరికి ఏం తెలియదు. పెద్ద పెద్ద ఇది బారికేడ్ల లాగా లేపేసి పెట్టేసినారు. ఐ మీన్
గుడికి మొత్తం. సో లోపటి నుంచి నువ్వేం చూడలేవు ఏం జరుగుతుంది లోపటి. వాళ్ళు ఓపెన్ చేస్తే గానీ ఆ లోపల మస్జిద్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దర్గా అంత హిస్టరీ నెలకొన్నది ఈ వేములవాడలో మై ఫ్రెండ్స్. వేములవాడ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. వేములవాడ అనేది చాలా ఓల్డెస్ట్ ప్లేస్ ఇండియాలో. మనం ఇప్పుడు 2026 సంవత్సరంలో ఉన్నాం కదా. రఫ్లీ ఒక 1250 నుంచి 1300 సంవత్సరాల ముంగట 750 సంవత్సరం అప్పుడు ఈ ప్లేస్ని చాళుక్యులు పరిపాలించేటోళ్ళు. ఆ చాళుక్యులు పరిపాలించేటప్పుడు ఈ వేములవాడ క్యాపిటల్ ఉండేది వాళ్ళకి. చాలా రిచ్ ఓల్డ్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ ఈ వేములవాడ. అది పాయింట్ నెంబర్ 1. మనకి రాముడు తెలుసు కదా, రావణాసుడు కూడా తెలుసు. రావణాసుడు చేసిన పని తెలుసు. రాముడు పోయి రావణాసుని చంపిండని తెలుసు. కానీ ఆ రావణాసురుడు బ్రాహ్మణుడు. ఆ రావణాసుని చంపడం వల్ల రాముడికి బ్రహ్మహత్య దోషం అని ఒక దోషం అంటుకున్నది. ఆ దోషాన్ని కడుక్కోవడానికి రాముడు వేములవాడ దాకా వచ్చి, మన కోనేరు అంటారు కదా, బ్రహ్మగుండం అంటారు ఇక్కడ, ఆ బ్రహ్మగుండంలో మునిగి తన పాపాన్ని కడుక్కొని ఆ శివలింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆయన పాపం పోయిందని చెప్పేసి నమ్మి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. అది పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, అప్పట్లో ఈ ప్లేస్ని రాజరాజ నరేంద్ర అని ఒక చాళుక్యుడు పరిపాలించేటోడు. ఆయన బయటకు పోయి వేట చేస్తారు కదా, ఆ వేట చేసేటప్పుడు జంతువుని చంపబోయి బ్రాహ్మణ్ణి చంపేస్తాడనమాట. ఆ బ్రాహ్మణ్ణి చంపేస్తే తనకి లెప్రసీ వస్తుంది, ఏమంటారు కుష్టి వ్యాధి అంటారు కదా, ఆ కుష్టి వ్యాధి లాంటిది వస్తుంది. రాముడు చేసినట్టు తను కూడా ధర్మగుండంలో పోయి మురుగంగానే తన పాపాలన్నీ పోయి ఆ లెప్రసీ అంతా పోయింది. ఆయన వ్యాధి పోయిన కారణంగా ఈ టెంపుల్నంతా మళ్ళీ కూలగొట్టేసి రీబిల్డ్ చేసి ఎక్స్పాన్షన్ చేసి ఆయన పేరు మీద శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ అని చెప్పేసి పెట్టినారనమాట. నెంబర్ 4, శివుడు కాశీ అంతా తిరిగి, చిదంబరం తిరిగి, శ్రీశైలం తిరిగి, అన్ని ప్లేసులు తిరిగిన తర్వాత ఈ ప్లేస్నే తన రెసిడెన్స్గా చూస్ చేసుకున్నాడు. అందుకోసమే దీన్ని దక్షిణ కాశీ అంటారు తెలుసా. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఇది వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ సిటీ. తిరుపతి తర్వాత ఇదే సెకండ్ వెల్తియెస్ట్ సిటీ. అది పిల్గ్రిమేజ్లో అన్ని పైసలు, అన్ని డొనేషన్స్, అంత వెల్త్ ఉండేది. అట్లాంటి టెంపుల్ నుంచి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు మన వాళ్ళు. మరి కోడెముక్కు అనే ఆచారం ఉంటుంది కదా, ఎప్పుడైనా చేసినావా? మన శివుడిది అఫీషియల్ వాహనం అనేది నంది కదా మై ఫ్రెండ్స్. ఆ నంది పట్టుకొని టెంపుల్ చుట్టూ అంతా తిరిగితే కోడెముక్కు అంటారు దాన్ని. చాలామంది చేస్తారు. మహాశివరాత్రి వచ్చిందంటే అసలు మీకు కిక్కిరిసిపోతుంది ఇక. అండ్ అప్పట్లో ఒక బ్రాహ్మణుడు కాకులకి ఏదో ఇది ఇచ్చిండంటనే శాపము. ఆ శాపం వల్ల వేములవాడ మొత్తం కాకులు కనిపించట నీకు. సో దోస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దట్ ఐ నో అబౌట్ వేములవాడ మై ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. చూసినారా ఎంత వాస్ట్ గ్రౌండ్ తయారు చేసి పెట్టినారో. ఇది మనం మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. లోపల రెనోవేట్ అవుతున్నా సరే బయట ఈ స్ట్రక్చర్ లాంటిది ఇలా పెట్టేసి లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ఒక స్క్రీన్ పెట్టేసి మనుషులందరూ ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేట్టు అదంతా కూడా ఇక్కడ నుంచి సెట్ చేస్తున్నారు అనమాట. ఇది రెనోవేట్ అయిపోయేంత వరకు. ఇప్పుడు భీమన్న టెంపుల్ దగ్గర పోదాం మనం. టెక్నికల్లీ ఈ ప్లేస్ కన్నా భీమన్న టెంపుల్ ఇంకా ఓల్డ్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ శిలాపథకాలు అన్నీ ఉంటాయి. నేను ఇంతవరకు చూడలేదు కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. లోపల ఎట్లుంటుంది ఏంది సంగతి చూద్దామని. లెట్స్ సీ మై ఫ్రెండ్స్. మా అమ్మకు కూడా వచ్చేది అట్లా అమ్మవారి మీదకి. నాకేమో భయమే అయ్యేది. చిన్న పిల్లోడు ఉండేటోండి కదా, ఏంది మా అమ్మ ఇట్లా చేస్తుంది అసలు ఏం సంగతి అనుకునేటోండి. అంటే ఇప్పుడు అమ్మ ఈజ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ ప్లేస్ కదా నీకు. ఓన్లీ చిల్లరే ఉన్నదమ్మా, జర చిల్లరే ఉన్నదమ్మా, మీరు ఏమనుకోకండి. జర అమ్మా రాజన్నకి ఏం చెప్పింది చెప్పు. పెళ్లి కాకముందు వచ్చిన, పెళ్ళి అయినాక తీసుకొని వచ్చిన. ఓకే అమ్మాయి అనుకున్నావా? ఇంకేమన్నా మొక్కలేదా? ఇంకా మంచిగా కావాలి నాకు? ఏం లేదు, జస్ట్ అనుకున్నది పెళ్లి చేసుకొని వచ్చిన. నాకే వినిపిస్తా అసలేదు, వాళ్ళకే వినిపిస్తుంది అని. మా పెళ్లి కాకముందు మొక్కిన వేములవాడకి పెళ్ళి అవ్వగానే వస్తామని. మా పెళ్ళి 8 సంవత్సరాలకి ఇవాళ కుదిరింది. 8 సంవత్సరాలు అయిందా? నాకేంద్ర నాయన ఒక 50 సంవత్సరాలు అయినట్టుంది. గ్రేటే నేను. నాకేంటో ఇంకా. సో ఫైనల్ గా అయితే మొక్కు తీర్చుకున్నది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి. సో షీఈస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ.
ఇంకా కనిపిస్తుంది కదా, గదే టెంపుల్. భీమన్న టెంపుల్ లోపల మమ్మల్ని షూట్ చేయొద్దన్నారు మా ఫ్రెండ్స్. అందుకోసమే టెంపుల్ లోపల నేను చూపించలేకపోయినా, కానీ లోపల ఎంత పురాతన కట్టడం అనిపించిందంటే నాకు అట్లీస్ట్ ఒక 1000 సంవత్సరాల ముంగడ కట్టిందా ఏంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ స్తంభాలు, ఆ ఆర్కిటెక్చర్ అదంతా కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లోపల లింగం కూడా నా జీవితంలో అంత పెద్ద లింగాన్ని నేను చూడలేదు. వెరీ హ్యూజ్, చాలా పెద్దగాను, చాలా పెద్దగా అనిపించింది. మస్త్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా ఉండే. మా ఆమెకి ఇంకా సరిపోవట్లేదు, ఆడ పోయి ఇంకొంచెం పోషమ్మ దగ్గరికి వెళ్తాం పా అంటది. ఆగబోయి జర ఆగు, జర గివ్ మీ టైం. పొద్దున మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ దర్శనానికి వెళ్ళిపోయి కోడిని కట్ చేయించుకొని వచ్చినారంట. ఇప్పుడు పోయి మంచిగా వండిపించుకొని మంచిగా తినేసి ఈ ఇంటికి స్టార్ట్ అయిపోవడమే మా ఫ్రెండ్స్. నాటుకోడి ఘాటు మసాలా. తర్వాత గారితో చెప్పిపోయినా మంచిగా చేస్తుంది. ఇదేంటండి? మంచిగా ఇటు పోయినాం ఫస్ట్. ఇది మన మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్లో లోపల ఏం జరుగుతుంది అనేది స్క్రీన్ వేస్తున్నారు. బయట నుంచి బయట దండం పెట్టుకుని రావచ్చు. ఆడకు పోయినాం, భీమన్న దగ్గర పోయినాం. చాలా పాతగా ఉందమ్మా టెంపుల్, చూసినావా? పురాతనం. ఎక్కడుంది పులిహోర? ఓరి నాయన, టిఫిన్ చేయండి అంటుంటే ఏం ఇడ్లీలు వేస్తుందో ఏం దోశలు వేస్తుందో అనుకుంటా నేను. ఆ కిలోమీటర్ అవతల కూర్చున్నాను నేను, అక్కడ దాకా వాసన వస్తుంది. ఎంత మంచిగా ఉందండి, ఎంత మంచిగా ఉంది. ఒక చిన్న ముక్క తీసి ఏ రాదండి? ఏమైనా దేవుడికి పెట్టడం అట్లా ఏమైనా ఉందా? ఏం లేదు. వైన్ కూడా తాగిస్తున్నారా నాకు? మామయ్య అడుగుతుంటే తాగాల్సింది అయితే. ఏ వద్దులే ఊరికి నాన్న. నాటుకోడి నాటుకోడి కాదా ఇది? మరి ఏమి ఇంత గట్టిగా ఉన్నది? టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉన్నదండి, జబర్దస్త్ ఉన్నది. రూపకర్త క్రియ అంతా మీరేనా? అవునా? పార్వతి గారు తెలుసు కదా మీకు, అద్భుతమైన షెఫ్, చాలా బాగా చేస్తున్నారండి. చూస్తుంటేనే అసలు బాబా. ఇది మనం తీసుకున్న హోటల్ లోపల. ఇదంతా కూడా కార్ పార్కింగ్. ఆడ పైన కనిపిస్తుంది కదా, అది హోటల్. ఈ చిన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దీనిలో రూమ్లు ఉన్నాయి. దీనిలో వంట చేసుకోవచ్చు. వంట చేసుకొని ఆ హోటల్ కిందనే డైనింగ్ ఏరియా ఉన్నది, ఆడ పోయి తినచ్చు. టిఫిన్ చేస్తే మళ్ళీ ఆకలి చచ్చిపోతుందేమో, చికెన్ తక్కువ తింటుందేమో అని చెప్పేసి ఏం తినకుండా వెయిట్ చేస్తున్నాను నేను. దేవుడి దగ్గర ఏంటో డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అంటున్నాను, నేను నమ్ముతావా? మరి నిజంగానే మంచిగా ఉంది. అనిపిస్తుంది జనం, నిజంగా అదృష్టం ఉండాలి నాకు ఇట్లాంటి కూర తినాలంటే. అది లెక్క. చాలు మేడం, చాలు. ఇది చిన్నది పాపము అట్లా పడిపోయి ఉన్నదండి కూరలో. దీన్ని అనాథలాగా చూడలేకపోతున్నాను నేను. అది పర్ఫెక్ట్. ఇప్పుడు ప్లేట్ అనేది సంపూర్ణమైంది మై ఫ్రెండ్స్. ఇటువైపు ఫ్రై, ఇటువైపు పులుసు, 2 నిమ్మ బద్దలు, గిన్నెతో రైస్. నువ్వెందుకు వచ్చినావు నాయన? Cheers.
సరే పార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అత్తమ్మా, సతీష్ అన్న జాగ్రత్తగా వెళ్దాం. ఏం తీస్తాడు? ఇంకా ఏం లగేజ్ ఇస్తారు నాయన? నాకు అసలు పడతలేదు ఇక, లోపల లేదు, సందే లేదు. వైజాగ్ తీసుకెళ్ళేవి. అయ్యా వచ్చింది గుర్ర. వేడికి ప్రాణం అగ్గడబగ్గడ అయిపోయింది ఫ్రెండ్స్. సతీష్ అన్న వెళ్దాం. రైట్ గైస్, రైట్. లెట్స్ గో. బాబాయ్ కలుద్దామే, నెక్స్ట్ టైం కలుద్దాం, ఓకేనా? జాగ్రత్త. జస్ట్ నౌ ఇంటికి రీచ్ అవుట్ అయినాము. ఒక వైన్ బాటిల్ తెచ్చుకున్నాం, 2 పెగ్గులు వేసుకొని మంచిగా వండుకుంటా. మీరు మాత్రం తాగకూర్రి, ఆల్కహాల్ అనేది మంచిది కాదు హెల్త్కి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మై ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. అమెరికా షోర్ వస్తాం.